సార్వత్రిక ఎన్నికలకు చాలా టైం ఉంది. ఈలోగానే నంద్యాల ఉప ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇప్పటికే ఏదో యాత్ర చేస్తానంటూ సంకేతాలిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రెండు ఎన్నికలకు ఒకే వైఖరి అవలంబిస్తారా లేక వేర్వేరు వైఖరులు తీసుకుంటారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నెలాఖరులో చంద్రబాబును కలవబోతున్న పవన్ బాబుకు వ్యతిరేక నిర్ణయం తీసుకుని జగన్కు దగ్గరవుతారా లేక ఎప్పటిలాగే బాబును సమర్థించి సార్వత్రిక ఎన్నికల సంగతి 2019లో చూసుకుందామంటారా? ఆయన వైఖరి ఎలా ఉండే అవకాశం ఉందో ఓసారి చూద్దాం. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానుంది. అధికార తెలుగుదేశం ప్రతిపక్ష వైసీపీకి ఈ ఎన్నిక సవాలుగా మారింది. నంద్యాలలో విజయం కోసం అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కాపు బలిజల ఓట్లు దాదాపు 30,000 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ మద్దతు కూడగట్టి కాపు బలిజల ఓట్లు పొందడం చంద్రబాబుకు అవసరం. అందుకే పవన్తో మంతనాలకు బాబు ముహూర్తం ఖరారు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ పవన్ టీడీపీకి మద్దతునిచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఎన్నికల తర్వాత కొన్ని విషయాల్లో పవన్ సీఎం చంద్రబాబుతో విభేదిస్తోన్నా మరికొన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా పవన్ గతంలో లాగే టీడీపీకి మద్దతునిస్తారా లేదంటే ఎవరికీ సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 31న ఏపీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ఆ భేటీలో ఉద్దానం కిడ్నీ సమస్యపైనే చర్చ జరుగుతుందని పైకి చెబుతున్నప్పటికీ నంద్యాల ఉప ఎన్నికల అంశమే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాలు అంటున్నాయి. అయితే పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని తప్పుబడుతున్న పవన్ కళ్యాణ్ భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గం విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటారు అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. అందువల్ల ఆ నియోజకవర్గంలో పవన్ టీడీపీకి దూరంగా ఉంటారని జనసేనలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గతంలో భూమా నాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ మనుగడలో ఉన్నప్పుడు పవన్తో కలిసి పనిచేశారు. అలా భూమా కుటుంబంతో పవన్కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సందర్భంలో కూడా పవన్ టీడీపీ అధినేతతో మాట్లాడి భూమా అఖిలప్రియ ఏకగ్రీవం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భూమా కుటుంబానికి పవన్ మరోసారి మద్దతునిస్తారని మరికొందరు నాయకులు అంచనా వేస్తున్నారు. అనేక అవినీతి ఆరోపణలున్న జగన్ అధికారంలోకి రాకూడదని కోరుకున్న పవన్ చంద్రబాబు ప్రోత్సహిస్తోన్న పార్టీ ఫిరాయింపులపైన అదే అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికల దరిమిలా తీసుకునే నిర్ణయం సార్వత్రిక ఎన్నికలను ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో అంచనా వేసుకున్నాకే తన నిర్ణయం ప్రకటించడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ నిర్ణయం ఎలా వెలువడుతుందో చూద్దాం.